విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన బూడిద ఎముకలు, ఒక స్టీల్ బ్రేస్లెట్ దొరికాయి సిట్ అధికారులకి. ఇది ఎవరిది అనే దానికి సంబంధించి DNA పరీక్షలు పంపించారు. తాజాగా సాయి కృష్ణ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో నుంచి పట్టుకొచ్చిన తర్వాత 6వ తేదీ 10వ తేదీ వరకు టార్చర్ చేశారు. సాయి కృష్ణ కాలల్లో మేకులు కొట్టారు అనే విషయాన్ని ఆమె రివీల్ చేశారు. 2 రోజులు అవకాశం ఇస్తే ఆధారాలతో సహా చూపిస్తాను చెప్పి సిట్ అధికారులు ఆ మేకులు ఎక్కడ కొనుక్కొచ్చారు అనే దానికి సంబంధించి కూడా సీసీ కెమెరాలు వెతుకుతూ ఉన్నారు. మేకులు ఏదో షాపులో దుకాణంలో కొనకరావాలి కదా, ఎవడు అక్కడ వెళ్ళి కానిస్టేబుల్ వెళ్ళారా, హోంగార్డులు వెళ్ళారా, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అందుబాటులో మేకులు కూడా ఉంచుకున్నారా, మేకులు కొట్టిన కానిస్టేబుల్ ఎవడు, తర్వాత సాయి కృష్ణ అపస్మారక స్థితిలోకి వెళ్ళినాక ఆర్ఎంపీని తీసుకొచ్చి వైద్యం చేయించారు. ఆ వైద్యం చేసిన డాక్టర్ దగ్గర కూడా సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. అయితే కానిస్టేబుల్స్ కానీ అక్కడ స్టేషన్లో ఉన్న సిబ్బంది కానీ సరైన సమాధానాలు చెప్పడం లేదు అని సిట్ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి నాగరాజుని రిమాండ్లో ఉన్న నాగరాజుని కస్టడీలోకి ఇస్తే మరికొన్ని విషయాల్ని వెలుగులోకి తీసే అవకాశం ఉంది. అయితే కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే సాయి కృష్ణ క్యాస్ట్ బయట తీశారు. కాపు కులానికి చెందిన సాయి కృష్ణని కాపుల మద్దతుతో, జనసేన మద్దతుతో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఈ విధంగా టార్చర్ చేసి శవం కూడా దొరకకుండా చేస్తారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం దళితుని యువకుని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. కనీసం మేము శవం అయిన ఇచ్చాం, మీరు శవం కూడా కనపడకుండా చేశారని ప్రచారం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అదృష్టవశాత్తు కృష్ణలంక సిఐ నాగరాజు కూడా కాపు కాబట్టి సరిపోయింది. అదే కమ్మ కులానికి చెందిన వ్యక్తి అయితే ఇంకా దారుణంగా పరిస్థితులు, వైసీపీకి అద్భుతంగా రాజకీయ మైలేజ్ కూడా వచ్చేది. సాయి కృష్ణ కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్, అందులో ఎలాంటి అనుమానం లేదు. సాక్షాత్తు సిఐని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానిస్టేబుల్ని, హెడ్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు. సిట్ వేసింది, లోతుగా దర్యాప్తు చేస్తుంది, ఒక్కరిని కూడా వదిలిపెట్టమని ముఖ్యమంత్రి చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి దళితుల్ని డోర్ డెలివరీ చేసిన తర్వాత అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీని అరెస్ట్ కాదు కదా, కేసు కూడా నమోదు చేయాలి. అప్పటికి ఇప్పటికీ అదే తేడా. సాయి కృష్ణ కేసు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎవరైతే ఈ కస్టోడియల్ డెత్లో పాలు పంచుకున్నారో ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి, ఉద్యోగాలన్నీ పోతాయి. వాళ్ళ మీద హత్యా కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాల కోసం సిట్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొన్ని బలమైన ఆధారాలు దొరికాయి. ఆ బలమైన ఆధారాలతో వారికి శిక్ష పడేలాగా చేయడానికి సిట్ అధికారులు సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో సాయి కృష్ణ తల్లి సంచలనాత్మకంగా కొన్ని ఆధారాలు బయటపెట్టడానికి ఆమె ప్రకటన చేశారు. ఆ ఆధారాలు ఏంటి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.